అందరికీ హాయ్ అన్న నేను చిన్నప్పటి నుండి చదువుకునేటప్పుడు నాకు డౌట్ 10 రూపాయల నోటు మీద కానీ 100 రూపాయల నోటు మీద కానీ 2000 రూపాయల నోటు మీద కానీ ఎక్కడైనా కానీ గాంధీ తాత ఫోటో ఉంటుంది. ఏ నోటు పైన కానీ తాత ఫోటో ఉంటే నేను చాలామందిని అడిగాను, ఎందుకు ఇలా గాంధీ తాత ఫోటో ఉంది, కారణం ఏమంటే చాలామంది రొటీన్ సమాధానం, గాంధీ తాత బెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్, మనకు స్వాతంత్రాన్ని ఇప్పించాడు కదా మహాత్ముడు అని. ఆయనకి గుర్తుగా కరెన్సీ నోట్ల పైన ఆయన ఫోటో వేయించారని అందరూ చాలా మంది చెప్పిన మాట ఇది. అంటే నాకు తెలియని విషయం ఏంటంటే గాంధీ తాత ఒక్కడే తెల్లొల్లని కట్ట తీసుకొని తరిమి దెంగినాడేమన్నా. ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, రాణి లక్ష్మీబాయి, వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, సరోజిని నాయుడు, చంద్రబోస్, ఆజాద్, చాలా మంది ఉన్నారు. వీళ్ళు కూడా బెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్సే కదా, మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. గాంధీ తాత స్వాతంత్రం వచ్చినాక ఇంకా బతికి చచ్చినాడు, కానీ వీళ్ళంతా మనకు స్వాతంత్రం కోసం చనిపోయినారు. వీళ్ళెవరు గుర్తుకు రాలేదా ఎవరికి? వాళ్ళు చనిపోయినప్పుడు వర్ధంతులు పెట్టేది, స్టేటస్లు పెట్టేది కాదన్నా, కనీసం వాళ్ళ ఫోటో ఉన్న వాళ్ళకి అదొక గౌరవం అన్న. గాంధీ తాత ఫోటో ఉందని కాదన్నా నేను చేసింది వీడియో. ఎవరి ఫోటోలు ₹1 నోటు మీద కూడా లేదనేదే నా బాధ, అంతే. వీళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైటర్సే కదండి, వీళ్ళ గురించి ఇంకా చాలా మందికి తెలియదు. కనీసం ఇలా నోట్ల కట్టల మీద అయినా కానీ వీళ్ళ ఫొటోస్ చూసి ఎవరైనా కానీ వీళ్ళు ఏం చేశారు అనేది రేపటి తరానికి తెలుస్తుంది. అదే అన్న నా కోరిక.